హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్ట్రావ్స్ క్రియేషన్స్ 12. ఇంకా కందుల నుండి కందిపప్పు ఎలా తయారీ చేసే విధానాన్ని అత్తమ్మ అయితే చెప్తుంది. మీరు కూడా చూడండి, ఎట్లా చెప్పిందో ఏందో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గాయస్. ఇంకా పప్పు తయారీ విధానం చూసేద్దాం రండి. ఎక్కడి అక్క ఈ కందులు? మన చిలకల వండి పప్పు ఇసురాలి, ఎండబెట్టి ఇసురాలి ఇసురితే మంచిగా పొట్టు పోతుంది, మంచిగా చెక్కలు అవుతుంది. ఎంత ఎండితే అంత పొట్టు ఉడుతుందా? ఎంత ఎండితే అంత మంచిగా పొట్టు వస్తుంది, మంచిగా ఉంటుంది. మన చిలకల వండి కాబట్టి. దీన్ని ఏమంటారు అక్క? ఇది బండరాయి. రాయి తీసుకొని ఈ పిడికి తీసుకొని రుబ్బుకోవాలి, మంచిగా చెక్కలు పడుతుంది. సాన్రాయి అయితే పడదు మంచిగా, ఇదైతే మంచిగా పడుతుంది. సాన్రాయికి ఇట్లా మంచిగా చెక్కలు. దీన్ని ఏమంటారు? ఇది పిడి. ఇది పిడిని ఇట్లా రాయి తీసుకొని కొట్టుకోవాలి ఊసినప్పుడల్లా. ఇట్లా రుబ్బుకుంటే మంచిగా ఎండబెట్టినాం ఇంతసేపు పప్పు మంచిగా పడుతుంది. మంచి పప్పు లెక్క వస్తుంది. పప్పు లెక్క మంచిగా పడుతుంది. ఇట్లా పోసుకుంటే అయిపోతా. కొన్ని పోసుకోవాలా? కొన్ని చాలా పోస్తే గింజలు పడతాయి. మన కొనుక్కొచ్చిన పప్పు అయితే మంచిగా ఉండదు, ఎందుకంటే ఇది ఇట్లా పొట్టు ఉంటే కొద్దిగా మనకు కూడా బలం ఉంటుంది. పొట్టు లేకుండా ఉంటే బాగుండదు. ఇప్పుడు మిషన్లో పోసి పొట్టు లేకుండా ఎట్లుంటుంది, ఇట్లా పొట్టు మొత్తం ఇట్లా పోతుంది అన్నట్టు, అది బలం ఉండదు. ఈ పొట్టు ఉంటే మంచిగా బలం ఉంటుంది అన్నట్టు. మన చిలకల వెన్నీ చేయబట్టి మనం రుబ్బుకొని చేసుకుంటే బలం ఉంటుంది. పిల్లలకు చేసుకుందాం, మన ఇంటి వాళ్ళకు. ఇక్కడ మీ ఆట ఇట్లా చేసుకుంటాం, ఇట్లా ప్రతి సంవత్సరం ఇట్లా చేసుకొని దాచుకుంటాం. ఇక తినబుద్ధి అయినప్పుడల్లా ఇట్లా పప్పు చేసుకుంటా ఉంటాం. మంచిగా పొట్టుతో ఉంటే బలం ఉంటుంది. ఏట ఎండాకాలం రాగానే ఇట్లా చిలకల వండించింది కాబట్టి ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది. కొనుక్కొచ్చింది అంత బాగుండదు, అన్ని మందులు అవి రాస్తారు కాబట్టి బాగుండదు ఎప్పుడు. అందుకనే మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇట్లా రుబ్బుకొని దాచుకుంటాం. పొట్టుకే రుబ్బుతారు, ఇంక పొట్టు జరగని బాగా మంచిగా పడుతుంది. చెక్కలు ఇట్లా బాగుంటుంది, చెరుక్కొని దాచుకుంటాం అన్నట్టు. మంచిగా పొట్టు మొత్తం మంచిగా వస్తుంది ఇట్లా. ఇప్పుడు చెరిగి మంచిగా మళ్ళీ ఎండబెట్టుకొని డబ్బాలు ఎత్తుకుంటాం. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం దాకా వేసి దాచుకుంటాం. ఇది ఇసురుకున్నాం అక్క పప్పు. ఏం చేయాలి? పప్పు మంచిగా చెరగాలి, కొంచెం బస్తలకి ఎత్తుకున్నాం వేసినాక. ఇప్పుడు ఇట్లా జరుపుకోవాలి మంచిగా. జరుపుకొని పొట్టంతా పూస్తుంది మంచిగా. పొట్టు మంచిగా పోతుంది. ఇదంతా ఇళ్ళ పొట్టేగా? ఇది ఇళ్ళ పొట్టు మంచిగా పోతుంది కదా. అవును, ఇట్లా జరుపుకోవాలి కొంచెం. ఇంత మంచిగా వస్తుంది అక్క? ఇంత వస్తుంది. షాప్లో దానికంటే ఇదే బెటర్ ఏమో. ఇదే బాగుంటుంది. ఇంక ఇది మన చిలకలదే కదా, న్యాచురల్గా ఉంటుంది. మంచిగా మనం మందు గట్ట కూడా పండించుకున్నాయి కదా, బాగుంటుంది. ఇసురుకున్నాం అక్క, ఇప్పుడు ఏం చేయాలి? పప్పు చెరుపుకోవాలి కొంచెం బట్టి, ఇట్లా బట్టి ఇట్లా జరుపుకుంటే ఇట్లా పోతుంది. పొట్టంతా పోతుంది కదా, పోతుంది కదా. ఇంత పొట్టంతా పోయి పప్పు ఉంటుంది. ఈ పప్పు మంచిగా జరుపుకొని డబ్బాలో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. మంచిగా కూర్చుంది కదా, మంచిగా ఉంది. ఇదంతా పొట్టు పోయినాక వచ్చిన పప్పే అక్క? ఇదంతా మంచిగా పొట్టు ఊసింది కదా, కొంచెం ఊసింది, కొంచెం ఉన్నది. ఇంత పప్పుకి ఇంత పొట్టు వచ్చింది. పొట్టు పోయింది. పోయినాక లాస్ట్ పప్పు అయింది. ఇలా ఒలుచుకొని ఈ డబ్బాలో వేసుకోవాలి. మంచిగా ఊసింది కదా. షాప్ల కంటే ఇదే బెటర్ ఉంది. మరి ఇదే బాగుంటుంది. ఇది పొట్టు ఇవ్వలేదు కదా, మంచిగా ఉంటుంది అన్నట్టు. పొట్టు ఉయ్యాలే మంచిగా ఉంది. ఈ పొట్టుని ఈ పప్పు మంచిగా చేసుకొని ఇలా ఎత్తుకొని సంవత్సరం వెళ్ళా అప్పుడు చేసుకోవచ్చు. మనం పనికి పోతాం కదా, పనికి పోతేప్పుడు కొద్దిగా వేసి పొయ్యి మీద వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది. నేను ఆ షాపులలోనైతే అంత బలం ఉండదు, ఇది తింటేనే బలం ఉంటుంది. మందు లేదా ఏం లేదా. ఈ పప్పు ఉడకబెట్టంగానే మా మనవరాలకు ఇష్టం ఈ పప్పు అంటే. ఉడకంగానే కొంచెం గిన్నెలో పెట్టి చక్కెర వేసి చెంచాతోటి కలిపిస్తా. మిల్కి బాగా ఇష్టం కదా నీకు? అమ్ములకు కూడా ఇష్టం. మా ఇద్దరు మనవరాలు, మా బిడ్డ పిల్లలు బాగా తింటారు.
బలంగా ఉంటారు అన్నట్టు. అదే మా పిల్లలు ఇద్దరు. మొత్తానికైతే పప్పు అయినట్టే కాక పప్పు అయిపోయినట్టు. ఇక సంవత్సరం వెళ్ళి మాకు సరిపోద్ది. ఇది డబ్బాలకు ఎత్తుకోవాల్సింది. డబ్బాలకు ఎత్తుకొని ఈ పొట్టు ఇవ్వలేదు కదా, బాగుంటది. పురుగు కూడా ఏం పడదు అక్క. పురుగు పడదు. ఎండ పోసినాం కదా గట్టిగా, చెక్కలు చెక్కలు మంచిగా అయింది. బాగుంటది చెక్కలు ఇట్లా ఎండ పోసినాం కాబట్టి చేపలదైతేనేమో మిషన్లు వేసి బాగుండదు. అవును. ఇట్లనైతేనేమో మంచిగా మనం ఇష్టంగా చేసుకునేదా చిలకల పోయినదా. అవును, బాగుంటది. ఎత్తమ్మా మిల్కమ్మ ఎత్తు, ఇళ్ళకి మొత్తానికైతే పప్పు అయిపోయింది గాయస్. ఇంకా ఎత్తడమే, ఎత్తుతున్నాం. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేస్తాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి గాయ్స్. మొత్తం అయితే డబ్బాలకు ఎత్తుకున్నాం. ఇంకా మొత్తం లాస్ట్ ఫైనల్ చిట్టు కూడా ఎత్తుతుంది. అయిపోయినట్టే పప్పు. ఇక ఇంట్లో పెట్టుకోవాలి. ఇంకా వీడియోస్ ఏమైనా కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తా. మీ సపోర్ట్ ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా వీడియోస్ చేస్తాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గాయ్స్.